ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయంలో మనము నిర్గుణోపాసనకు దేహదారులమైన మనము దేహమును ధరించి ఉన్నప్పుడు తెలుసుకోవడం చాలా కష్టము అన్నారు. కానీ దేహం ఉన్నప్పుడే మనము వాటి పట్ల అభిమానాన్ని తగ్గించుకుంటే తెలుసుకోవడము సులభ. నిర్గుణోపాసన గురించి నిర్గుణోపాసన అవలంబించడం సాధ్యమే అని శంకరుల వారు చెప్పారు. అందుకు ఉదాహరణగా గురునానక్, సిక్కు మతస్థుడైన గురునానక్ గురించి తెలుసుకుంటాం. ధర్మాన్ని ఉద్ధరించడానికి జన్మించిన మహనీయులలో గురునానక్ గారు ఒకరు. ఆయన సిక్కుల మత గురువు, గొప్ప దైవభక్తి సంపన్నుడు. ఒకసారి ఆయన కొలత పాత్రతో ధాన్యాన్ని కొలుస్తూ 1 2 3 4 అంటూ లెక్క పెడుతూ 13వసారి కొలిచేటప్పుడు తేరా అన్నాడు. ఆ తర్వాత వరుసగా తేరా తేరా అంటున్నాడే కానీ 14 15 16 17 అని అనడం లేదు. చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోతున్నారు. తేరా అంటే 13 అని మాత్రమే కాదు, నేను నీ వాడను అనే అర్థం కూడా ఉన్నది. ఓ దేవా, నేను నీ వాడను, నీ భక్తులను అనే భావంతో ఆయన భక్తి పారవశ్యంతో అదే పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తూ పిండిని కొలుస్తూ ఉన్నాడు. అట్టి పరమ భక్తాగ్రసుడైన నానక్ ఒకసారి తన కుమారుణ్ణి వెంటబెట్టుకొని మఠమంతా తిరుగుతున్నాడు. గోశాల దగ్గరకు రాగానే అది చాలా అపరిశుభ్రంగా ఉన్నది. దానిని శుభ్రం చేయమని కుమారునితో అన్నాడు. తన గౌరవ ప్రతిష్టలకు అట్టి పని చేయడం వల్ల కళంకం కలుగుతుందని భావించి నా గురునానక్ కుమారుడు తండ్రి మాటను వినిపించుకోనట్లు మౌనంగా ఉన్నాడు. అతడికి దేహాభిమానము అడ్డు వచ్చినది. నానక్ మాటలను ఆ పక్కనే ఉన్న నానక్ శిష్యుడు ఒకరు విని వెంటనే నడుము బిగించి చీపురు కట్టు చేతపట్టుకొని గోశాల అంతా ఊడ్చి కడిగి శుభ్రం చేశాడు. శిష్యుని యొక్క గురుభక్తికి, అహంకార అభిమాన రాహిత్యానికి గురునానక్ ఎంతో సంతోషించారు. కొంతకాలం తర్వాత మఠం బాధ్యతలను మరొకరికి అప్పగించి తాను వైదొలగాలని నిశ్చయించుకున్నారు. నానక్ తగిన వ్యక్తి కోసం ఆలోచిస్తున్నారు. ఆ పదవి తనకే వస్తుందని కుమారుడు గట్టి నమ్మకంతో ఉన్నాడు. కానీ నిరాడంబరుడు, దేహాభిమానం లేనివాడైన ఆ శిష్యునికే ఆ పదవిని అప్పగించారు గురునానక్ గారు. ఈ వార్త తెలియగానే కుమారుడు, నాన్న, మఠాధికారం నాకెందుకు ఇవ్వలేదు అన్నాడు. గోశాలను బాగు చేయలేని వాడువు లోకాన్ని ఎలా బాగు చేస్తావు అని కుమారుని మందలించాడు గురునానక్. కనుక దేహాభిమానము ఉండకూడదు అని తెలుసుకోవాలి. కుమారుడు తన పొరపాటును గ్రహించి సిగ్గుపడ్డాడు. కనుక దేహాభిమానం లేకుండా ఉంటే ఉన్నత స్థితికి మార్గము సుగమము అవుతుంది. అంతేకాదు, ఒక్కొక్కసారి దేహాభిమానము ప్రాణాల మీదకు వస్తుంది, కొంపను ముంచుతుంది అనే విషయం కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇదే విషయం మనము మరి యొక్క భక్తుల, చాలామంది భక్తుల కుమారుల విషయంలో కూడా మనము తెలుసుకున్నాం. హరి ఓం. మరి ఒక సంచికలో ఈ దేహాభిమానానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.